అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. భగవద్గీత మొదటి అధ్యాయము. ఇందులో అండి 16, 17, 18 శ్లోకాలు ఒకటిగా ఇవ్వబడింది. ఇప్పుడు నేను చదువుతాను, మీరు వినండి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవక్ష సుఘోషమణిపుష్పకౌ కాశక్ష పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటక్ష సాత్యకిచ్చా పరాజితః ద్రుపదో ద్రౌపదేయాక్ష సర్వశ పృథివీపతే సౌభద్రక్ష మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు. భాష్యము. పాండుకుమారులను మోసం చేయడం, రాజ్యసింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయడం అనే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. కురువంశమంతా ఆ మహారణంలో సంహరింపబడుతుందని అందుకే అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నగు మనుమల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు. తమ కుమారులు అనుసరించినట్టి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు. 19వ శ్లోకము. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ సభక్ష పృథివీం చైవ తుమలోకభ్యనునాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది. ఆకాశము, భూమి రెండింటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. భాష్యము. దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షము వారికి హృదయము బద్దలు కాలేదు. అటువంటి సంఘటనలు ప్రస్తావింపబడలేదు. కానీ పాండవ పక్షము వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బద్దలైనాయని ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది. పాండవులు వారికి శ్రీకృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణం. దేవదేవుని శరణుజొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరము ఉండదు. 20వ శ్లోకము. అత వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపీధ్వజః ప్రవృత్తే శస్త్ర సమాప్తే ధనురుద్యమ పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపీధ్వజము కూర్చబడిన రథంలో నిలిచినవాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులు చూసి అతను శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికెను. భాష్యం. యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన
పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టి అనూహ్యమైన సేనా వ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పై వాక్యము ద్వారా అర్థమవుతోంది. హనుమచ్చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయింది. ఎందుకంటే రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయము చేశాడు. అప్పుడు శ్రీరామునికే విజయం లభించింది. ఇప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు ఇద్దరూ అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే. అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు, అతని నిత్య దేవేరి అయిన సీతాదేవి అనగా లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. కనుక అర్జునునికి ఎటువంటి శత్రుభయం లేనే లేదు. అన్నింటినీ మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టి అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయి. ఇంతటితో 20వ శ్లోకం పూర్తయినది. స్వస్తి.